హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా రైస్ కడిగి పెట్టుకోవాలండి. ఒక గిన్నెలో 4 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకోవాలి. కేజీన్నర రైస్ అండి. ఒక 2 టైమ్స్ శుభ్రంగా కడుక్కోవాలండి. కడుక్కున్న తర్వాత దాంట్లో కొన్ని వాటర్ పోసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అది వేడయ్యాక ఆనియన్స్ వేయించుకోవాలండి. ఇలా కలుపుతూ ఉండాలి. అవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుతూ ఉండాలి. ఇలా ఫ్రై అవ్వాలండి. మనం పక్కకు తీసి పెట్టుకుందాము. శుభ్రంగా కడుక్కున్న కేజీన్నర చికెన్ ఒక గిన్నెలో తీసుకోవాలండి. తర్వాత ఇందులో రుచికి తగ్గట్టు కారం, ఉప్పు, పసుపు, అలాగే ధనియాల పొడి, గరం మసాలా, బిర్యానీ మసాలా, కొంచెం విడి మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా, ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ సగం వేసుకోవాలండి అందులోవి. ఒక కప్పు పెరుగు, 2 పచ్చిమిర్చి, నిమ్మరసం వేసుకొని అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలండి. మొత్తం మిక్స్ అవ్వాలి. ముక్కకు పట్టుకునేలా మొత్తం కలుపుకొని మనం ముందుగా ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదండి, అది వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలుపుకోవాలి. మొత్తం ఇలా కలుపుకున్నాక పక్కకు పెట్టుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు ఉంచుకోవాలండి. తర్వాత మనం రైస్ ఉడికించుకుందామండి. ఒక గిన్నెలో తగినన్ని వాటర్ పోసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. అందులో కొన్ని విడి మసాలాలు, 3 పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కొద్దిగా సాల్ట్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలండి. రైస్కి కొంచెం పట్టాలి. కొద్దిగా ఆయిల్, నిమ్మరసం వేసుకోవాలి. ఇవి మరిగాక ఇందులో ముందుగా నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. మధ్యలో మనం అన్నం కలుపుతూ ఉండాలి. ఇలా 80% ఉడకాలండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఈ రైస్ను కొద్దిగా తీసుకొని చికెన్ పైన వేసుకోవాలి. అంతా సమానంగా వచ్చేలా మొత్తం వేసుకోవాలండి. మధ్యలో కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత మళ్ళీ రైస్ వేసుకొని మొత్తం రైస్ వేసుకున్నాక పైన కొద్దిగా పుదీనా వేసుకోవాలి. అలాగే ముందుగా ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. రైస్ ఉడికించుకున్న వాటర్ ఒక కప్పు వేసుకోవాలి. కొద్దిగా నిమ్మరసం, అలాగే పైన కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ మిగులుతుంది కదండి, అది వేసుకోవాలి. మూత పెట్టుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి.
దీనిపైన బరువు పెట్టాలండి. నేను ఒక గిన్నెలో దాని నిండా వాటర్ తీసుకొని పైన పెట్టాను. 10 నిమిషాలు హై ఫ్లేమ్‌లో, 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో, 10 నిమిషాలు లో ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలండి. 10 నిమిషాల తర్వాత మనము మూత తీసేసుకోవాలండి. అయిపోయిందండి, వేడి వేడి బిర్యానీ రెడీ. చూడండి, ముక్కలు చాలా సాఫ్ట్‌గా ఉడికిపోయాయి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.